జూన్ 2న సోనియాతో సభ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 5 సంవత్సరాలు పూర్తవుతుండటంతో ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన తెచ్చిన పెద్దలకు సన్మానం చేయాలని మంత్రివర్గ నిర్ణయం. వాస్తవానికి దశాబ్ది ఉత్సవాలను గత ప్రభుత్వం నిర్వహించింది. మరి ఇప్పుడెందుకు? ఒక అంశం. రెండవది, ఈ 10 ఏళ్ళు అయిన సందర్భంగా సోనియా గాంధీని ఇక్కడికి ఆహ్వానించాలి. రెండవది, ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించాలి. ఈ 2 అంశాలు తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారు, తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం ఎవరి వలన వచ్చింది, ఈ విషయాలను తెలంగాణ సమాజానికి మరోసారి చర్చనీయాంశం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసమనే కేవలం తమ పేరే చెప్పుకోకుండా ఇక్కడ గమనించాల్సిన విషయము, గతానికి ఇప్పటికీ, గతం వర్తమానానికి దాదాపు ప్రతి సందర్భంలో పోలికనే ఉన్నది. కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే కనుక గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ పట్టించుకోవడం లేదు, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదు అనే ఎక్కడైతే కొన్ని ఖాళీలు ఎక్కడైతున్నాయో, కొన్ని సందేహాలు ప్రశ్నలు ఎక్కడైతున్నాయో వాటిని భర్తీ చేసే ఆలోచనతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పెద్దలను సన్మానించడము, కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తామని మంత్రులు చెప్తున్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉన్నదని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ప్రజలకు గుర్తు చేయడము, ప్రజల్లోకి ఈ అంశాన్ని బలంగా తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని అడిగినప్పుడు 10 ఏళ్ళకి గత ప్రభుత్వం చేసింది కదా 10 దశాబ్ది ఉత్సవాలను, మళ్ళీ మీరు చేయడం అంతే, 10 సంవత్సరాలు ఎప్పుడైందో అందరికీ తెలుసు కదా అని వారు చెప్పిన సమాధానం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది కాబట్టి దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడము. ఎందుకంటే 2004లో కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ చెప్పడం, ఆ తర్వాత UPA 2 CMPలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రవేశపెట్టడం, 2009 డిసెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఇవ్వడం, తర్వాత 2013 జూలై నాటికల్లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడము, కేంద్ర కేబినెట్ ముందుకు రావడము, 2014 జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం. కాంగ్రెస్ పార్టీ ఆలస్యం కారణంగానే తెలంగాణలో ఆత్మహత్యలు సంభవించినాయని ఇక్కడ ప్రకటించగానే ఆంధ్రలో ఉవ్వెత్తున సమైక్యాంధ్ర ఉద్యమం రావడం, సరే అది పెయిడ్ మూమెంట్ అని లేకపోతే రకరకాల ఆరోపణలు ఆ ఉద్యమం పైన ఉన్నప్పటికీ అనంతపూర్ లాంటి కొంత ఏరియాలో వెనుకబడి ఉన్నాం కదా బలమైన ఒక ఆవేదన అయితే అక్కడ వ్యక్తమైంది. అయితే ఈసారి అవన్నీ ఒక అంశాలు. ఈ 10 సంవత్సరాల కింద జరిగిన మొత్తము ఆరాటాలు పోరాటాలన్నీ కూడా ఓ కొలికి తీసుకొని రావడానికి, నిజంగానే ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆ రోజు కనుక తమ రాష్ట్రానికి ఏమేం కావాలనో, ఏ పెట్టుబడులు కావాలి, విద్య ఉద్యోగ ఉపాధి కేంద్రాలు ఏమేం కావాలనో ఆనాడు ప్రభుత్వంతో మాట్లాడుకుంటే కనుక ఇప్పటికి వారికి రాజధానికి నిధులు వచ్చి ఉండేవి, పోలవరానికి జాతీయ హోదాకు సంబంధించినవి, ఎయిమ్స్ లాంటివి లేదు కనుక మిగతా గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కావడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికి ఉండేది. కానీ వారు సమైక్య ఉద్యమాన్ని ఎత్తుకున్న కారణంగా 2 విధాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరిగినది. కానీ ఇప్పటికి మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సోనియా గాంధీ పట్ల ఒక సానుకూలత అనుకూలత భావన వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ రావడం వలన బహుశా 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఎజెండాకు ఒక పునాదిగా తాము ఉండబోతున్నామనే బలమైన భరోసానిచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ కాంగ్రెసు చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసమనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్దలను అని కూడా వారు ప్రస్తావించడం వెనుక ప్రజలతో మమేకంగా అవడము, ప్రజాపాలన చెప్పుకున్నారు కాబట్టి ప్రజాపాలనలో అనుక్షణము ప్రతి నిర్ణయంలో ప్రజలున్నారనే ఒక మెసేజ్ను పంపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగంగానే మునుపటి కంటే తాము భిన్నంగా ఉన్నామనే ఒక భావనను వ్యక్తీకరించే క్రమంలో భాగంగానే సభను చూడాలి. పైగా క్రెడిట్ ఒక కేసీఆర్ది మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు, అందులో సోనియా గాంధీ ఉన్నారు. ఆమె నిర్ణయం కారణంగానే తెలంగాణ వచ్చిందని మరోసారి గుర్తు చేయడము, జ్ఞప్తికి దేవుడు రిమైండ్ చేయడము బహుశా కాంగ్రెస్ మంత్రులు ఈ ప్రభుత్వము అనుకుంటున్న ఆలోచన.